రాజకీయాలలో పక్షపాతం అనేది అనివార్యమైన అంశం. పక్షపాతాన్ని ఒక పార్టీ, సిద్ధాంతం లేదా వ్యక్తి పట్ల ప్రాధాన్యం లేదా అభిరుచిగా భావించవచ్చు. ఇది రాజకీయాలలో అనేక రకాలుగా కనిపిస్తుంది. మొదటగా, ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షపాతం అనేది అనివార్యం. ప్రజలు తమ అభిప్రాయాలను, విశ్వాసాలను మరియు ఆసక్తులను ప్రతినిధుల ద్వారా వ్యక్తపరచడం అవసరం. ఈ ప్రతినిధులు ప్రజల ఆశలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల అభిప్రాయాలకు సరిపడే పార్టీ లేదా నేతలు ఎంచుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అవసరమైన పద్ధతి. రాజకీయ పక్షపాతం ప్రజలకు సమాచారం అందించడంలో కూడా కీలకంగా ఉంటుంది. మీడియా, రాజకీయ విశ్లేషకులు మరియు సామాజిక శాస్త్రవేత్తలు తమ విశ్లేషణల్లో పాక్షికత చూపుతారు. ఇది ప్రజలకు వివిధ పక్షాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అయితే పక్షపాతం చాలా ఎక్కువ అయితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అది ప్రజలను విభజించి విభేదాలను పెంచుతుంది. అలానే పక్షపాతం వలన ఒకే ఒక పార్టీ లేదా వ్యక్తి మద్దతు పొందడం వలన నష్టపరిచే విధానాలు ప్రవేశించే ప్రమాదం ఉంది. ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించడంలో వైవిధ్యం అవసరం. అది లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా పనిచేయదు. మొత్తానికి రాజకీయాల్లో పక్షపాతం కొన్ని సందర్భాల్లో అవసరమే అయినా అది ఒక హద్దు లోపల ఉండాలి. ప్రజలు వివిధ అభిప్రాయాలను, విశ్లేషణలను పరిశీలించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. పక్షపాతాన్ని ఒక సాధనంగా ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడాలి. అంతేగాని అభివృద్ధికి ఆటంకం కాకూడదు.